పెళ్లి పారాని ఆరలేదు. అత్తవారిచ్చినటువంటి సారి ఇంక సరదలేదు. కానీ ఆ వధువు మాత్రం ఉందని భర్త నమ్మబలికించాడు. చివరికి తల్లిదండ్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆమెని చిత్రీకరించిన విషయాన్ని నిర్ధారణకొచ్చి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ఉదంతం గార మండలం సింహపేట గ్రామానికి చెందిన తేజశ్రీ, అదేవిధంగా రూరల్ మండలం గూడెం గ్రామానికి చెందిన సోమేశ్లకు మార్చి 6వ తేదీన పెద్దలు కుదిర్చిన పెళ్లి చేశారు. 20 లక్షల రూపాయల కట్నంతో పాటు 20 తులాల బంగారం, వారికి ఉన్న దాంట్లో మరో 20 లక్షల రూపాయలు చేసిన సారీ ఇచ్చారు. విధి నిర్వహణ రూపంలో ఆయన వైజాగ్లో మురళీనగర్ దగ్గర ఆవాసం ఉంటున్నాడు. ఆయన ఇంజనీర్గా నమ్మబలికించారు. పెద్దలు ఏరుకోరి చేసినటువంటి ఈ సంబంధ విషయంలో శ్రీజ తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కుటుంబం, కూతురుకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఒక భర్తను తేవాలనే ఉద్దేశంతో తామకు ఉన్న దాంట్లో దండిగా కట్నం ఇవ్వడంతో పాటు ఘనంగా పెళ్లి చేశారు. కాకపోతే 7వ తేదీన తెల్లవారి 9 గంటలకు ఆమె ఆ తల్లిదండ్రుల ఆవేదన గురిచేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో మేనమామలే దగ్గరుండి ఆ మేనకోటల వివాహ తంతు మాత్రం పూర్తి చేశారు. గూడెం గ్రామానికి చెందినటువంటి సోమేష్ తల్లిదండ్రులు కూడాను ఈ విషయంలో భాగస్వాములే అన్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె విషయంలో మనతో మాట్లాడడానికి మేనమామ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, ఒక్కగానొక్క మేనగోడల్ని దగ్గరుండి ఏరుకోరి ఆ సంబంధం చేశారు. ఉన్న దాంట్లో దండిగా కట్నం ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, మీ పరంగా సారిచ్చారు. 2 నెలల వ్యవధిలోనే ఈరోజు ఆమెని చిత్రీకరించినటువంటి ఎక్కడ మీరు పసిగట్టి? మాకు సమాచారం ఎప్పుడొచ్చిందంటే 7వ తేదీ 10 గంటలు 9:30 టైం 10 గంటలకు వచ్చిందండి. వచ్చి వెళ్లి చూసేటప్పటికి ఆ పిల్ల కళ్ళు తెరిచి బెడ్ మీద పడిపోయి ఉంది. మరి మేము ఇక్కడి నుంచి అక్కడికెళ్ళేసరికి 2, 3 అవర్స్ పడుతుంది. ఈలోపు ఏమైందనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలీదు. వాళ్ళు జరిగాక వచ్చారా, జరగక ముందు వచ్చారా కూడా మనకు తెలీదు. అంటే ముందు సమాచారం ఇచ్చాడు, చేసాడేమో కూడా మనకు తెలీదు. మొత్తానికి మేము వెళ్ళేటప్పటికైతే మాత్రం వాళ్ళందరూ పకడ్బందీగా రెడీగా ఉన్నారు. వీడిని ఒక రూమ్‌లో పెట్టి ఆ రూమ్‌కి కాపలాగా వాళ్ళంతా ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆవేశంలో చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతోనేమో మోస్ట్‌లీ వాడిని ఒక రూమ్‌లో పెట్టి ఆ రూమ్‌కి కాపలాగా ఓ నలుగురు, ఐదుగురు వాళ్ళ ఊరోళ్ళే ఉన్నారు. అంటే కాపలాగా అంటే గూడెం గ్రామస్తులా, లేకపోతే అక్కడ వైజాగ్‌లో ఉన్నట్టు స్నేహితులు, సన్నిహితులా? గూడెం గ్రామస్తులేనండి. గూడెం వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ డోర్ దగ్గర నించుంటే వీడు లోపల కిచెన్‌లో కూర్చొని ఏడుస్తూ, నటిస్తూ ఉన్నాడు. సో మీరెళ్లి చూసేసరికి శ్రీజ ఎటువంటి దుస్థితిలో ఆమె నిర్జీవంగా పడుంది. అక్కడ మీరు ఈ అంశాన్ని ఈరోజు పడింది అన్న అనుమానం తలెత్తి మేము వెళ్లి చూసేటప్పటికి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచాడండి. మెడ మీద ఒక ఇదుంది, మచ్చుంది. కాలు మీద 3 గీతలు, ఒక పెద్ద మచ్చుంది. తరువాత ఆమె ఈ గొంతు దగ్గర ఇక్కడ చిన్న పుండులా వచ్చింది. ఈ గొంతు దగ్గర నొక్కేసి రక్తం వస్తుంది చిన్నగా. అది చీరతో అయితే చీర మనకి గొంతు దగ్గర ముక్క ఎందుకు వస్తుంది? ఇక్కడ రాదు కదా! అదొకటి. పైగా మేము వెళ్ళేటప్పటికి వేలాడుతూ కనిపించలేదు. బెడ్ మీద పడుకోబెట్టారు. కనీసం చీర ఉండాలి కదా! వాడు చెప్పడం ఏంటంటే ప్రాణం ఉంది ఏమో అని చెప్పేసి నేను ఇప్పాను అన్నాడు. సరే, దీన్ని పీక్కుండది ఇప్పాడు. మరి ఫ్యాన్ కూడా తిప్పా, అంత గబుక్కున ఫ్యాన్ కూడా తిప్పుతాడా? అది మా అనుమానం. పైగా కాలు మీద గీతలు ఎందుకున్నాయి? ఇది మా అనుమానం. అందుకని మేము వాడే చేసి ఉంటాడు. పైగా వాడు ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి వదిలించుకుందామనే ఒక రకమైనటువంటి ధోరణిలో ఉన్నాడు. అంటే వదిలించుకున్న ధోరణిలో ఆయన డిమాండ్లేటి, ఆ డిమాండ్ల నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఆ చిత్రహింస భరించలేక ఆయన నమ్మబలికించేందుకు ఆయన చేసినట్టు ప్రయత్నం ఏంటి? వాడు ఫస్ట్ నైట్ రోజు నుంచే వాడు డబ్బులు కావాలి మాకు సార్. 3 లక్షల రూపాయలు బైక్ అడిగాడు, ఇచ్చాం. తర్వాత ఏసీ అడిగాడు, ఇచ్చాం. వాషింగ్ మిషన్ కావాలన్నాడు, ఇచ్చాం. మిక్సీ, ఫ్యాను, గ్లాసులు ఇలాంటివన్నీ కావాలన్నాడు. అవన్నీ ఇచ్చొచ్చాం. ఇవన్నీ అడిగితే తగ్గిపోద్ది అనేది వాడి ఫీలింగు. మేము ఇచ్చాం. తర్వాత 10 సెంట్లు భూమి రాయమన్నాడు. అది రాయడం కుదరదని చెప్పాం. అప్పుడు ఫోటోలకి 1,50,000 అయింది, 2 లక్షలు అయింది. మీరు 1,50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి అని అడిగాడు. ₹1,00,000 ఇవ్వడం కుదరదని నేను చెప్పాను డైరెక్ట్‌గా. వీళ్ళు ఎవడు అడగడు అని చెప్పేసి చెప్తే, తర్వాత ఎందుకు అడగరు, తప్పేం లేదు దీనిలో అని చెప్పేసి అన్నాడు. తర్వాత మాకు తెలియకుండా మా అక్క ఇచ్చేసింది.
ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏవేవో అంటే దాని మీద నైట్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ పిల్ల అడిగితే దీన్ని కొట్టాడు. అంటే చివరాఖరికి ఏదో రకంగా ఈ పిల్లని వదిలించుకోవాలనుకున్నాడు. ఈ పిల్ల వదిలేటట్టు కనిపించలేదు. అంటే శ్రీజ తల్లిది చింతాడ, కన్నవారూరు, పక్కనే గూడెం. సింహపేటకి గూడెంకు ఉన్నటువంటి రిలేషన్‌లో కనీసం వాళ్ళ తాలూకు పుట్టు పూర్వోత్తరాలు ఆరా తీయకుండా ఆయన ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక యామరపాటు ఈరోజు శ్రీజను కోల్పోవడం. లేదండి. మా తేజశ్రీ అండి ఆమె పేరు. మేము గూడెంలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం. మా చుట్టాలు గూడెంలో ఉన్నారు. గూడెంలో అందరూ పెళ్ళికి ముందు ఎవరిని చాలామందిని ఎంక్వైరీ చేసాం. వాళ్ళందరూ బాగానే ఉన్నాడు, మంచోడే అని చెప్పారు. వాళ్ళందరూ మంచోడే అని చెప్పారు. ఊర్లో ఎక్కువగా ఈయన ఉండడు. ఉండకపోవడం వల్ల ఊర్లో వచ్చి కొన్ని రోజులు ఉంటాడు కాబట్టి, ఆ కొన్ని రోజులు ఈడు బాగా నటించాడు ఊర్లో. అందుకని ఊరోళ్ళు కూడా ఈడు మంచోడే అని చెప్పారు మాకు పెళ్ళికి ముందు. తర్వాత మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ. ఆ చుట్టాల్లో వాళ్ళే తెచ్చిన సంబంధం వాళ్ళే. పిల్లలే మాకు బాగా ఫోర్స్ చేశారు. ఈ పెళ్ళి చాలా మంచి పిల్లోడు అని చెప్పేసి. అందుకని ఇక మా అమ్మాయిని మేము ఇక ఇచ్చి పెళ్లి చేసాము. అది. చూస్తే కనుక తేజశ్రీకి సోమేష్‌తో పెళ్లి సంబంధం విషయంలో ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి పక్కా వివరాలతోనే ఈరోజు పెళ్లిని ఘనంగా చేశాం. కాకపోతే ఆయన ప్రవర్తనలో మార్పుతో పాటు అదనపు కట్నం తేవాలన్నటువంటి డిమాండ్ ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నప్పటికి కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఈరోజు తన మేనకోడలు మాత్రం అతి కిరాతకంగా చిత్రీకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో మేము క్షేత్రస్థాయికి వెళ్ళేసరికి మాత్రం ఆమె ఒంటిపై ఉన్నటువంటి గాయాలు, మెడపై ఉన్నటువంటి ఆ గాయాన్ని గుర్తించి పోలీసులు సమాచారం అప్పటికే వాళ్ళంతా కూడాను ఆమె మృతదేహాన్ని మంచంపై వేయడం, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా విడిచిపెట్టడం ఇవి కూడా వారికి అనుమానం తలెత్తిపిస్తాం. తేజశ్రీకి సంబంధించి తల్లి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక్కగానొక్క కూతురు. తండ్రి కంటే ఎక్కువ మీ సంరక్షణలో పెరిగింది. ఈరోజు కూతురికి ఈ స్థితి రావడం వెనక భర్తే కారణం అనుకుంటున్నారా? మీ ఏరకత్తి ఏరకడ కూడా ఇందులో భాగస్వాములు? భర్తే కారణం నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ నైట్ రోజే మీ వెనక భూమి లేదని అడిగాడంటే నాకు అప్పుడే గుండె ఈడిపోయింది. మీ కట్నం ఎలాగిచ్చినాం అనేది వాడు చూసుకోలేదు. భూమి ఎందుకు లేదని అడిగాడు. తర్వాత నీ వెనక ఇంకేం రాదు కదైతే, నీతో ఇంకేం లేదైతే అని మొదలుపెట్టాడు అక్కడ నుండి. అయినా ఆడికి బాధ అనిపించకుండా మేము ఏదో ఒకటి అప్పో సప్పో ఆడు అడిగిందే ఇచ్చే ఉన్నాం. ఆడు అంతటితో ఎవరితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడని నాతో చెప్పిన, అమ్మ మగోడు అలాగే ఉంటాడు, నువ్వు వాడికి ఏమనొద్దు. మగోడు అన్నాడు ఎవడైనా అలాగే ఉంటాడు. కానీ నువ్వు వాళ్ళకి అడిగితే వాళ్ళకి కోపంలాగా ఉంటుంది. ఆ విషయాలు ఒక్కొక్కసారి అడిగినా ఎప్పటికి తరచూ అడక్కు, మంచిగా ఉండు అని చెప్తే అలాగే ఉండేది. అలాగే ఉన్నా దాని ఎదురుగే మాట్లాడు, దాని ఎదురుగా వాళ్ళతో పేకటాడాడు, దాని ఒళ్ళో బొర్రెట్టుకుని తొంగొండరు ఒకసారి. అంటే ఇప్పుడు ఎవరు ఆవిడతో ఆయనతో మీ అల్లుడు దీపు యసు అని వాళ్ళకి పేకట ఆడించాడు, ఇంటికి తెచ్చేసాడు. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ ఒళ్ళో పడుకొని పేకలో ఇలాగ ఇడదీసాడట ఆటలో. ఇవన్నీ చెప్తుంటే నేను ఎలాగో అమ్మా అడగకుండా ఉంటాను అనేసి అంటే, మరి అడిగితే గొల్లు అదేనమ్మా, అయినా అడక్కలేపోని కొంతవరకు చూద్దాం అని తల లాపుకొచ్చు. అంటే కన్నవారిల్లు చింతాడ, పక్కనే గూడెం. కనీసం ఆ 2 గ్రామాల్లో ఎక్కడైనా నీ కూతురికి ఇటువంటి ఆపద పొంచి ఉంటుంది అన్నటువంటి అనుమానం మీకు ఎక్కడ రాలేదు? మాకైతే ఆయన చూస్తే రాలే. ఎందుకంటే సంబంధం సెటిల్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోండి, నాకు విషయం చెప్పవా, నాకు ఈరోజు పుట్టినరోజు అని. అప్పటి నుంచి ఆ నెంబర్ తీసుకోండి కదా, అప్పటి నుంచి తరచూ ఫోన్ చేస్తూ ఎంతగా మాట్లాడాడో తెలుసా, ఎంత ప్రేమగా ఉన్నోళ్ళలాగా. నీ బర్త్డే చెప్పు, నా కారు మీద నెంబర్ ఇస్తాను. దాని బర్త్డే నెంబర్ వాడు కారు మీద వేయించాడు డబ్బులు ఖర్చు పెట్టి. నువ్వు పాస్పోర్ట్ చెయ్యి, మనం దేశాలు ఇలా అన్ని మూడుకి వెళ్దాం, ఇలాంటివన్నీ చెప్పి దానికి పొంగించాడు. నేను అతనికి తప్ప ఇంకెవరికి వెళ్ళనన్నట్టుగా, దానికి ఆడే తప్పు చేసినా నేను అడగనన్నట్టుగా అది అక్కడ నిలబడిపోయింది. ఆడే టార్చర్ పెట్టినా ఎప్పటికైనా మారుతాడు అనుకుని టార్చర్కే బలైపోయింది. కూతుర్ని కాపురంకు పంపించినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి స్థితిగతి ఏంటి? ఆ తర్వాత కూతురు కాపురం చక్కదించేందుకు తల్లిగా నువ్వేం ప్రయత్నం చేశావు? అక్కడికి వెళ్తాడికి ఏటీ లేవు, ఒక ఇల్లు తప్ప. ఏటీ లేకపోతే వాషింగ్ మిషన్ అక్కడికే కొట్టుకుని వెళ్ళి ఇచ్చాను. గ్యాస్ లేదు. ఎవరు సపోజ్కి ఎవరైనా అక్కడికి వెళ్తే ఒక టీ కాదు కదా, నీళ్ళు ఇచ్చినట్టుగా ఒక గ్లాస్ కూడా లేదు అక్కడ. ఇది బాగలేదమ్మా, ఎప్పుడు కొంతన అంటాండి ఎప్పుడో అని అంటే, మరి వద్దులే నేనే వెళ్తాను, అన్నీ తెచ్చేస్తాను, అన్నీ కొంతానులే, అడిగి మరి అడగలే తీరకలేదేమో నేనే తెస్తాను అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక 10,000 ఆవిడ కాడ తీసుకొని చేయబోదులుగా వెళ్ళి ఒక గ్యాసు అన్నీ టీ మార్ట్లో కొనేసి ఇల్లు నింపేసి వచ్చాను. ఇవన్నీ సమకూర్చిన తర్వాత వారి కాపురం చక్కబడింది, వాళ్ళు అన్యోన్యంగా ఉంటారని ఒక నిర్ధారణకు వచ్చావా తల్లిగా? వచ్చాను, అలాగే ఉండాడు.
తర్వాత అప్పుడప్పుడు ఇదే సగం రాత్రుడు మాట్లాడడం, సగం రాత్రుడు వెళ్ళిపోయి గంట 2 గంటలకు రావడం, ఏమంటే మీటింగ్‌కి వెళ్ళానని చెప్పడం, ఇలాంటివన్నీ చేసాడనమాట. అదే దానికి అనుమానం. ఆ అనుమానం వాడికి నచ్చలేదు. దాంతో పాటు తరచు ఎవరినో తన అన్నోళ్ళు తీసుకురావడం, వరుసలు పెట్టి పిల్లలు ఈ పరిణామాలన్నీ కూడా నీ కూతురు మదనపాటుకు గురయ్యాయి. గురి చేసింది. ఆ పిల్లల్ని తేవడం, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తల్లా నడుస్తుంటే ఇది వెనక నడడం, అటు నాకు నచ్చలేదండి మీరు అలాగ ఉంటే, అది నాకు చెల్లి అది. నువ్వు అనుమానించడం అర్థం లేదు నువ్వు. అసలు ఎలాగలగా నీ అలాంటి బొక్కలు ఎతక్క అని అనేవాడట దానికి. నువ్వు అలాంటి బొక్కలు ఎతికి బయట పెట్టకు నాకు. నేనేమి కావాలని వెళ్ళలేదు. నాకు చెల్లెళ్ళు వాళ్ళు మొదటి నుంచి నాకు వాళ్ళు ఇది. వాళ్ళు లేకపోతే నాకు అవ్వదు. నా బిజినెస్ పరంగా వాళ్ళు ఎంతో సాయపడ్డారు నాకు. నువ్వు వాడికి ఎలాగ ఆయనేస్తాను వాళ్ళగా. నువ్వు ఉన్నా లేకపోయినా నాకు నష్టం లేదు కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఉండాలని అన్నాడట ఒకసారి. అదే దాని కానీ ఆ మాట అన్న విషయం తెలిసిన తల్లిగా నేను ఆ అడిగాను ఆడికి. ఇలాగ అంతావా నీకు అదే అన్నదమ్ముని వేసుకుని అదే అలా బీచ్లు అటు తిరిగి నువ్వు ఊరుకుంటావా ఎవరైనా అలాగే అడుగుతారు కదా నీకు వాళ్ళు ఎంత మెయిన్ ఇది అంత మెయిన్ కాదా అని అడిగితే అమ్మ నాకు అలాంటి అనుమానం కట్టడం తప్పు కాదమ్మా నువ్వు వాళ్ళ చెయ్యి వేసుకుని ఎవరితైనా అనుమానం కడుతుంది నాయన నువ్వు కొంచెం దాన్ని ఎదురుగా ఉండగలగా ఎక్కడైనా ఉండు అది ఎదురుగున్నప్పుడు మాత్రం వాళ్ళకి టచ్ చేసినట్టుగా ఉండొద్దు దానికి అదే బాధ నువ్వు ఎంతమందితో వెళ్ళినా నేను అడగను కానీ నువ్వు దాని ఎదురుగా మాత్రం చక్కగా ఉండని చెప్పాను అడిగి కానీ 7వ తేదీ రాత్రి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కూతురు. తెల్లవారి లిఫ్ట్ చేసిన తర్వాత ఏం సంభాషణ జరిగింది కూతురికి ఏమి? ఆ నైటు నాకు చెరులో లాక్కెళ్ళిపోయినట్టు కళ వచ్చింది అలాగొస్తే నాకు ఆనవ లేదంటే ఏదైనా ఆపద వస్తుందేమో అని నాకు గబుక్కుని వచ్చింది వచ్చిన తర్వాత అనమాట ఫోన్ చేశాను ఫోన్ చేస్తే 10 ఫోన్లకైనా ఎత్తలేదు ఎత్తకపోతే ఏదో అవుతుంది మళ్ళీ ఏదో కయ్యాలు లోక్కుంటుండేమో అనుకోనండి నేను అనుకొని ఫోన్ ఎత్తలేదు ఎప్పుడో వాళ్ళు కోరుండే ఎత్తలేదని నాకు అర్థమైంది ఒక ఫోన్కి 2 ఫోన్లకైతే పడుకున్న వాళ్ళు లెగిస్తారు 10 ఫోన్ల వరకు అయితే వెలిగిస్తున్నా ఎత్తరు ఏదో అవుతుందిలే తెల్లవారు మాట్లాడదాం అనుకుని ఆగిన తగువే అవుతుంది అనుకున్నా కానీ వాడు ఎంతగా తెగిస్తాడు అనుకోలేదు తెల్లవారు లేచి మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తిన తర్వాత అమ్మాయి తగులోకుంటారా ఏటే నేను ఏదో నాకు కళ వచ్చింది పేడ కళ శుభ్రంగా ఉన్నారు కదా అని అడిగితే ఏం లేదమ్మా బాగానే ఉన్నాము అనేసింది అనమాట నాకు అనుమానం రాకుండా ఆయన ఇస్తే నిజం ఎందుకు శ్రీ దాస్తాను చెప్పు అని అన్నాడు పక్కన ఉండేవాడు అయితే ఆడ ఎప్పుడు అలాగ అన్నాడో ఇది నాకు ఫోన్ కట్ చేసింది ఇంకా ఆడన్ని మాటలకు నేను బాధపడతానేమో అప్పుడు మళ్ళీ చేశాను చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు అప్పుడు ఆడి ఫోన్కి చేశాను చేస్తే ఎత్తాడు ఎత్తిన తర్వాత ఏటనైనా ఏడు తగ్గిపోయింది చెప్పు ఎందుకు అంతే దానికి అడిగమ్మా అని అన్నాడు అది ఎత్తడం లేదు నువ్వు చెప్పు ఏదైనా చెప్పు ఏది నున్నా నా మొహాన్ని చెప్పు కానీ దాయికి నాయన చెప్పు ఏటైంది తగ్గు చెప్పు అని చెప్తే నేను ఎవరికి ఫోన్ చేస్తాను దానికి ఎందుకమ్మా నా ఫోన్ చెక్ చేయను కదా ఎవరితో అమ్మా నేను వీడియో కాల్లో మాట్లాడినా ఆడితే ఆడతాను నాకు వాళ్ళు బిజినెస్ పరంగా నాకు ఎంతో ఉపకారం నీకు చెప్పాను కదమ్మా వాళ్ళతో అయితే మాట్లాడితే ఆడచ్చు కానీ రాత్రి సగం రాత్రి మాట్లాడవలసిన పని ఏంటి ఉంది నాయన అది ఎవరైనా అలాగే అనుమానిస్తారు కదా అంటే లేదమ్మా నీకు చెప్పాను కదా వాళ్ళు లేకపోతే నాకు కాదు నీ కూతురు లేకపోయినా నాకు నష్టం లేదు కానీ నాకు మాత్రం వాళ్ళు ఉండాలని చెప్పినాడు ఆ మాట అన్ని తర్వాత అయినా వెంటనే వెళ్ళి కూతురుని కాపాడుకోవాలని తల్లిగా అనిపించలేదు ఆ ప్రయత్నంలో ఏ ఏ ఆటంకం మీకు అడ్డుగానే? అప్పుడు ఆ తగువే వీళ్ళకి ఖచ్చితంగా గట్టిగా తగువ అవుతుందని నేను నిర్ణయంకి వచ్చాను ఇంక మరి లేదు వాళ్ళ నాన్నకి ఒక పిల్లని చూపించిన వాడికి పెళ్లి కొడుకుని చూపించిన మధ్యవర్తికి తీసుకొని వెళ్తాను ఇప్పుడు అని నిర్ణయించుకున్నాం ఎదురుగా ఉండి మా అన్నయ్యకి ఎవరికో పెద్ద మనుషులకు ముగ్గురు తీసుకొని ఈరోజు వెళ్తాను ఎలాగైనా ఆడికి ఉండమని చెప్తాను 9 అయింది డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా అనేసి వాడికి ఫోన్ చేస్తాను నువ్వు ఉండు డ్యూటీకి అనుకొని వెళ్ళిపోతాడు డ్యూటీ చేస్తాడో లేదు తెలియదు కానీ డ్యూటీ అనుకొని వెళ్ళిపోతాడు నువ్వు ఉండు మేము వస్తాను నేను చెప్పడానికని ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది ఇటు బిజీ అంత అంటే ఇటు వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఇంకెవరికి అడుగుతాం అక్కడ అనేసి ఒక గంట ఆయన మళ్ళీ ఎత్తుతాడేమని మళ్ళీ చేశాను మళ్ళీ బిజీ మళ్ళీ 4 చేరితే బిజీ మా తేజ ఫోన్కి చేశాను దీన్ని రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు దీనికి ఒక 10-15 సార్లు చేశాను మరి ఆగలే చేసుకునే ఉన్నాను లాస్ట్కి వస్తాడు కేటినా అమ్మ తేజ ఇంకా నాకు వెళ్ళడానికి ఛాన్స్ అక్కడ ఉంది అడిగి చెప్పింది అల్లుడా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు? అక్కడ ఉన్న మురళి ఉన్న వాడు ఉన్నారట అక్కడ వీడు ఏడుస్తాడో ఆడేమో చెప్పినాడు అలాగా వీడు ఏడుస్తాడో వాళ్ళ మాటలకి నీ కూతురు అంత పెరిగిదే అది పెరిగిదే కాదు అంత నేను రకం అది కానీ అది కాదు ఆడంత పేనం అనుకుని ఉండేది నాకు ఏ టార్చర్ పెట్టినా నాకు ఏట అండం లేదమ్మా అనుకుని చెప్పుకొని వచ్చింది ఎంతవరకు అంతే అంటే నమ్మబలిగించి గొంతు కోసాడు నమ్మించాడు బాగా నమ్మించాడు దాన్ని పుట్టినరోజు నెంబర్ కారు మీద వేసినంత నమ్మించాడు నేను నాకు వచ్చిన శాలరీ అంతా నీ చేతిలో పెట్టేస్తానని నమ్మించాడు నువ్వు ఏది కొనుక్కుంటావో కొనుక్కో అని నమ్మించాడు ఇక చిన్న వస్తువులకు అమ్మాలకి ఇబ్బంది పెట్టక అక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కుందో లేని నమ్మించాడు అవన్నీ కూడా నాకు వినబడి అంత మంచివాడు అనుకోనండి నేను
అంటే ఇటువంటి నటన నేపథ్యమే ఈ రోజు నీ కూతుర్ని కోల్పోయావా ఆ మాటలు విని? ఆ మాటలు విని అసలుకి నేనేం అడగను, దలుచుకోలేదు ఆడికి, మారుతాడు అనుకున్నాను. అప్పుడు ఎన్నెన్ని మాటలు చెప్పాడు కదా, ఆడు మంచోడే, ఎందుకు అలాగ అవుతుంది, ఏ గ్రహాలు తిప్పుతాను కానీ ఆడు మంచోడు అనుకుని నమ్ముకొని వచ్చాను నేను. ఆడు ఇలా చేస్తాడు అనుకోలేదు లాస్ట్కి. చూస్తే కనుక కూతుర్ను నమ్మబలికించి అల్లుడు చేసిన ఈ ఘాతకానికి అత్త కూడా నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటన ఏ తల్లికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అల్లుడిని అంత అల్లారు ముద్దుగా చూసుకొని భర్తకి ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా అవసరాలు తీర్చున్న అత్తను కూడాను ఈరోజు చీట్ చేసినటువంటి అల్లుడు తాలూకు వైఖరి కూతుర్ను పోయానన్నటువంటి కన్నతడి అనిపించింది. ఇక్కడ తండ్రి కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో చివరిసారిగా కూతుర్ని ఎప్పుడు కలిసావు? కూతురు అసలు నేనేమని పలక ఉపరాష్ట్రపతి వచ్చిన రోజు ఆ మీటింగ్ రోజు నేను అలా రోడ్డుకి వెళ్తే ఆ టైంలోనే ఆ పాప అటెన్లో వస్తుంటే ఏమమ్మ వెళ్ళిపోతాను వెళ్తే నేను పరీక్షకి వెళ్తాను నాన్న, నేను వస్తే రేపు వెళ్ళిండి మళ్ళీ వస్తానులే అంటే నా జోబులో ఏమి డబ్బులు లేకపోతే ఒక 20 రూపాయలు దాని చేతులు పెట్టేసి అదే నా చివరి చూపు, నా ఆఖరి మాట. అంతేగాని నాకు ఫోన్ లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. వాళ్ళ అమ్మకి వాళ్ళ మామయ్యకి పెద్ద మామయ్య వాళ్ళందరూ చూసుకుంటారు. ఆ బాధ్యత నాకు మరి లేదు. నాకేంటంటే వచ్చిన తర్వాత అమ్మ రాత్రి పొగలో మాట్లాడతాను అనేసి బాగున్నవంటే బాగున్నవే, సోమేశు బాగున్నవంటే ఆడు బాగుంది అనడమే. అంతేగాని ఎంత అన్యాయం చేయడంటే అల్లారి ముద్దున పిల్లకి ఆడికి మరి ఏంటి వద్దు, బ్రతకడానికి ఇక్కడ లేదు ఛాన్స్, అక్కడ పంపించడమే. ఈ పోలీస్ శాఖకి ఈ బట్ట నిలబడంటే అది ఒకటే, మరి ఇంకేటి లేదు. మాకు కావాలి మీ కూతురు కావచ్చు, కానీ ఆయనకి మాత్రం భార్య. ఆమె అంత్యక్రియలు పాల్గొనడానికి ఆయన వచ్చాడా? రావడానికి అవకాశం మరి వాళ్ళు అడగలేదు. మా బాధ్యత ఆడు వచ్చినాడంటే మళ్ళీ మేము వాళ్ళకేదో సపోర్ట్ చేసినట్టు అయిపోద్ది. మాకు పగ ఉండదు. మరి వాళ్ళు 12 రోజులు అక్కడ ఉండాలి, రిమాండ్ తేవాలి. ఇక మాకు అది బలం రేపు కాయదు. మీరు వాళ్ళు తెచ్చారు కాబట్టి నో అనేస్తారు కేసు. మా పిల్లలకి చేసుకోవడం ధర్మం. ఆడి గుర్తింపు పిసిగినోడికి ఆడికి మేము ఇచ్చి తెల్లగొరి పెడితే అది ఎక్కడ నాయి, సమాజం ఒప్పుకోదు. ఇప్పటికే వాడు వస్తే అగ్గిలు పెడతాను అంటారు. నన్ను చెరువుకాయ సీలితే ఎల్లబోతాను. ఈ 2 నెలలు ఎలాగ దాచినారా అని రోజు నాకు ఆవేదన పెడతారు. మా ఇరుగు పొరుగు అందరూ వీళ్ళకి ఎవరికి కూడా చెప్పలేదు, కన్నా తల్లికి కూడా నేను చెప్పలేకపోను. అలాంటి ఎదవకి నమ్మి ఆ మృగానికి మా అమ్మకి బలి చేశాను. కానీ ఇక్కడ నుండి ఏ ఆడపిల్ల కూడా జరగడానికి చేయడానికి నేను ఒక చట్టం తెస్తాను. ఎందుకు ఇలాంటి వాళ్ళందరికి కూడా అక్కడ ఉద్యోగాలు ఇవ్వకంట, ఆ ఉద్యోగం మీద వీడికి ఇవ్వకంట, అక్కడ ఇక్కడ మేపే పెట్టకూడదు. వాళ్ళకి తీసుకెళ్ళి మేపు పెట్టడము మరొక ఇద్దరు తయారవుతారు, బానిస అయిపోతారు. జైలు శిక్ష కంటే మాత్రమే తీర్పు. ఎందుకు ఇక్కడికి వద్దు, మిలిటరీలో పడియాల, అక్కడ పడేసి అక్కడ జనాలకు కాపాడినట్టు ఉండి 1 సంవత్సరం పాటు ఉండి తీసిడి వాడికి స్టాంప్ వేసిలా దొంగ ఇంటికి మరి రావక్కర్లేదు. వద్దు ఇరుగు వద్దు. తల్లితో ఎక్కువ సాన్నిధ్యంగా ఉన్నటువంటి కుమార్తె ఏ రోజైనా నాకు ఈ కష్టం వచ్చింది నాన్న అని కానీ కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నాకు ఇప్పుడు చెప్పలేదు. అది బాగోతుందో నేను అడగలేదు. నాది ఇప్పుడు పని రావడం అంతవరకే. వీళ్ళందరూ కూడాను అన్నీ తెలిసి కూడా మీరు ఉండిపోనరా నా సోదరులు, నా పక్కోళ్ళు, నా ఇరుగు పొరుగు మొత్తం ఎంత తెల్లారు వెళ్తే నేను వెళ్ళబోతున్నప్పుడు మీరు ఎంత దాచినారంటే ఎంత చేసినారంటే ఎంత పని లేకపోతే పిల్లలు ఇలా చేస్తాడు. ఆ 2-3 రోజులు చెప్పితే తెచ్చి ఇవ్వాలి కదా. లేదురా నాయన ఇంకా నేను పనికి వెళ్ళిన టైంకి ఫోన్ చేస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నాకు నమ్మకమే, వాడి మీద మహా నమ్మకం. కాకపోతే అన్నీ ఇస్తామా, ఒక బండి ఇచ్చినాం, అది నాకే తీసుకెళ్ళి దేబెట్టి అక్కడ వచ్చాను నేను. నీతో మాట్లాడినప్పుడైనా కూడా ఆయన తాలూకా ప్రవర్తనలో ఏమి ఎప్పుడు మాట్లాడినాడు ఎక్కువ. ఇక్కడ వస్తాను పెళ్ళి అయిన తర్వాత 3 రోజులు ఉన్నాడు అక్కడ. ఎక్కడ మేము గట్టిగా మాట్లాడితే నా కోపం వెలగవుతుంది అనేసి ఆడి విషయం నీకు కనిపడుతుందని తక్కువ తీసుకెళ్ళిపోయి భోజనం చేసిన వెంటనే 9 గంటలకి ఊరికి పలకరించి చెప్పకుండా చేయకుండా కారుకి వెళ్ళిపోయి ఏమంటే నాకు తెల్ల డ్యూటీ, నా తెల్ల హాస్టల్, ఇది ఒక్కటే పరిమితం, మరి ఇంకా లేదు. ఎందుకో పోలే పెళ్ళి అయ్యింది, ఇంట్లో అంటే అడిగేట్టు భోజనం పెట్టలే పని రౌలును అంతకు నోచుకోలేదు ఆ పిల్ల. అల్లారు ముద్దుగా ఆడి చేతులతో పుట్టి తెచ్చినాడు, ఈవేళ నా చేతికి ఇచ్చినాడు, నేను ఆడి చేతికి ఇచ్చినాను. ఏ రోజు పెళ్లి శుక్రవారం అయ్యిందో ఆ రోజు అంతం అగ్ని గుంటంలో వెళ్ళిపోయింది తెలుసా. చూస్తే కనుక సింహపేట గ్రామంలో తేజశ్రీ ఇంటి వద్ద ఎటువంటి విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి మనకు స్పష్టమవుతుంది. అడుగిన దగ్గరికి కట్నంతో పాటు కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాం, 2 నెలల 1 రోజులోనే ఆమెని
నూరేళ్లు పూర్తి చేసినటువంటి భర్త సోమేశ్వరరావు విషయంలో మాత్రం పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలి. వైజాగ్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో నుండి సింహపేట వాసులందరినీ కలవపరిచింది. ఎందుకంటే పెద్ద కుటుంబాలు వాళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారంగా ఆడపిల్లకి భోజనాలు పెట్టే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే అల్లుడు చేసినటువంటి ఈ నిర్వాకం మాత్రం ఒక్కగానొక్క కూతురును కోల్పోయిన తల్లిదండ్రుల కంటే బంధువుల్లోనే బాధ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. మేనకోడల్ని చేతుల్లో ఎత్తుకున్నటువంటి మేనమామ ఈరోజు దగ్గరుండి కళ్యాణం చేశానన్న ఆనందం అనంతకాలంలో అడియాసలు చేసినటువంటి సోమేశ్వరరావు మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఘటన ఇంకే ఇంట్లో కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు ఈ కేసులో సోమేశ్వరరావుతో పాటు ఆయన సహకరించినటువంటి స్నేహితులను కూడా అరెస్ట్ చేయాలి. అక్కడ లోతైన దర్యాప్తు జరపాలి. ఎందుకంటే సోమేశ్వరరావుతో ఇతరత్ర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నాయి. వారిని తరచూ ఇంటికి తేవడం, ఈ విషయాన్ని భార్యని ప్రశ్నించడం, ఇంత కష్టం వచ్చినా కూడా తల్లితో కానీ ఎవరితో కూడా ప్రశ్నించకపోయినప్పటికీ వారి అత్తమామలు ఇంట్లో ఉన్న నేపథ్యంలో వారు కూడా ఎందుకు వాళ్ళని తెస్తున్నామని సోమేశ్వరని అడిగినా వాటిని మాత్రం ఫుల్ స్టాప్ పెట్టకుండా వారితో నాకు ఆర్థిక లావాదేవీలని వ్యాపారంలో మాకు సహకరిస్తున్నారు, అందుకే వాళ్ళు నాతో వస్తారు, కాబట్టి మీరెవరు కూడా అడగడానికి మాత్రం ఏమాత్రం హక్కు లేదని చెప్పి అంటే ఆమెని బెదిరించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు ఆమెని మదనపాటుకు గురిచేసి విధంగా సోమేష్ నడుచుకున్నాడు. కాకపోతే వారు చిత్రీకరించిన విషయం పోలీసులు నిర్ధారించి ఆ దర్యాప్తులో బాధితులు మాత్రం కఠినంగా శిక్షించినాడే వీరి మదనపాటుకు మాత్రం ఈరోజు ఒక స్పష్టత వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఈ విషయంలో ఎటువంటి దర్యాప్తు చేస్తారో, ఈ తల్లిదండ్రులకి ఆ బంధువులకు మదనపాటును తొలగించేందుకు వాడికి విధించబోయే శిక్ష ఎలా ఉండబోతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.